చాలా తీవ్రమైన గాలివాన వస్తోంది. మీరు ఈ విధంగా మిద్దెపైకొచ్చి ఉండకూడదు. ఈ తుఫాను తీవ్రత ఎటువంటిది అంటే మనం ఎక్కడున్నా సరే తను మాత్రం తన పని చేసుకుంటూ పోతుంది జ్యోతా బేగం. ఇప్పుడు మీరు సంతోషంగానే ఉన్నారుగా? మీరు ఏదైతే కోరుకున్నారో అంతా అలాగే జరిగింది. మేం గనక ఒకనాటి హృదయం లేని జలాల్లాగే ఉంటే బాగుండేది. ఇప్పుడు హృదయం ఉన్నందువల్ల తోడనమల్ల గారి పట్ల చాలా తప్పు జరిగిందని మా హృదయం ఆక్రోశిస్తోంది జ్యోత. ఇదే మాకు బాధగా ఉంది. హృదయంలో ఒక విచిత్రమైన నొప్పి కలుగుతోంది మాకు. మా ప్రాణాలు పోతున్నట్టుగా ఉన్నాయి, కానీ పూర్తిగా పోవటం లేదు. అలాంటి అశుభాలు పలకకండి షహించా. జ్యోతా బేగం, రేపు మాకు అత్యంత ప్రియమైన వ్యక్తి ఫిరంగి ముందు తునాతునకలు కాబోతున్నారు. ఏదైనా చేద్దామన్నా కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. మీరే మాకు గుండెల్లో హృదయాన్ని చూపించారు. ఇవాళ ఆ హృదయమే మేము జీవితంలో అతిపెద్ద తప్పు చేశామని చూపిస్తోంది. మీరు మాకు ఇలా హృదయం ఉందని చెప్పకుండా ఉండాల్సింది. అప్పుడైనా కనీసం మాకు ఇంతటి బాధ కలిగి ఉండేది కాదు. తోడనమల్ల గారి పట్ల చాలా తప్పు జరిగిందని మా హృదయం ఆక్రోశిస్తోంది జ్యోత. మా ప్రాణాలు పోతున్నట్టుగా ఉన్నాయి, కానీ పూర్తిగా పోవటం లేదు. కన్నయ్య, గాలివాన ఆగిపోయింది, కానీ ఈ దీపం ఇంకా ఎందుకు వెలగలేదు? ఏంటి ఘోరం? నువ్వే నాకు దారి చూపించాలి. నాకు మంచి చెడులు తెలిసొచ్చేలా చెయ్యి. ఒకవేళ నేను షహనాజ్కి న్యాయం చేయించే ప్రయత్నంలో నాకు షహిన్షాకి మధ్య గల బంధానికి అన్యాయం చేస్తున్నానా? నేను నిన్ను వేడుకుంటున్నాను కృష్ణయ్య, ఎలాంటి ఘోరం జరగకుండా చూడు. ప్రణామాలు షహించా. ప్రసాదం.
షహిన్షా, నేను మీతో ఆదాబ్ షహిన్షా. ఆదాబ్ బేగం. ప్రసాదం తీసుకోండి. చెప్పండి. సమయం వచ్చేసింది షహిన్షా. తోడ్రమల్లు సాహిబ్ని శిక్షించే ఏర్పాట్లు సంసిద్ధంగా ఉన్నాయి. సరే, మీరు వెళ్ళండి, మేము తయారై వస్తాం. ఆదాబ్. తోడరమల్లి గారు మీకు చాలా మంచి స్నేహితుడు షహిన్షా. అందుకే వారిని శిక్షించడం మీకు బాధగానే ఉంటుంది. కానీ వారు చేసిన నేరం ఎలాంటిదంటే అది క్షమించడానికి వీలు లేనిది. నేనింకా ఎందుకింత కంగారు పడుతున్నాను? ఏదైనా జరగకూడదు జరుగుతుందా? నేను శ్రీకృష్ణుణ్ణి నమ్ముకున్న దాన్ని. ఆయన ఎన్నటికీ ఎలాంటి అనర్థం జరగనివ్వడు. వెళ్ళి షహనాజ్ని కలుసుకోవాలి. తనెలా ఉందో ఒకసారి చూడాలి. జలాల్ పావుల్లో ఇంకొకటి కూలిపోతోంది. ప్రస్తుతం జలాల్కి జోధాబేగంకి మధ్య రేగిన వివాదం మున్ముందు చిలికి చిలికి గాలివానవుతుంది. ఇక ఇదే విధంగా ఇలాగే జలాల్కి సన్నిహితులైన మరో 2-3 మీద ఆరోపణలు వస్తే తనకి చేయూతిచ్చేవారు ఒక్కరు కూడా లేకుండా పోతారు. అప్పుడు ఇష్టం లేకపోయిన జలాల్ నా సహాయం అర్థించవలసి ఉంటుంది. ఆ తర్వాత ఆదాం నేను ఎలా కోరుకున్నానో అలాగే జరుగుతుంది. ఇదేమిటి ఆదాం, నీకు ఆనందంగా లేదా? ఉందమ్మీ జాన్, కానీ నేను ఈ నాణానికి రెండో వైపు గురించి ఆలోచిస్తున్నాను. నిగార్ తన అక్కయ్యన్ని జలాలకు తెలిసిపోతే అప్పుడేమవుతుంది? అప్పుడు జలాల్ నిగార్ ఏకమైపోతే అప్పుడెలా? ఒకవేళ చాంద్ బేగంని నువ్వు ఎన్నో ఏళ్లుగా బంధించి ఉంచావని వాళ్లకు తెలిసిపోయినట్టయితే అప్పుడేమవుతుంది అమ్మీ జాన్? ఆందోళన పడకు ఆదాం. ఇన్నేళ్లుగా ఎవరికీ తెలియకుండా ఉన్న సంగతి ఇప్పుడు కూడా ఎవరికీ తెలియబోదు. చివరికి చాంద్ బేగంని నేనే అపహరించి దాచి ఉంచిన సంగతి నిగారికి కూడా తెలియదు. వీటన్నిటి వెనుక జలాల్ హస్తమే ఉందని తనిప్పటికీ అనుకుంటోంది. అతి త్వరలోనే మహాచూచకి సైన్యం ఆగ్రాకి వచ్చేస్తుంది. మీ సైన్యం పంజాబ్ దిశగా వెళ్లడానికి సంసిద్ధంగా ఉంది బేగం సాహెబా. 5 దళాలుగా సిద్ధమైన మీ సైన్యం మొఘలాయి సైనికుల రక్తం పీల్చడానికి తహతహలాడుతోంది. పంజాబ్ కేవలం ఒక మార్గం మాత్రమే కాజీర్ బేల్. చేరవలసిన గమ్యం ఆగ్రా కదా. గుర్తుంచుకోండి, ఈ సైనిక దళం బేగం మహాచూచకి సైనిక దళం. ఈ సైన్యం ఎలాంటిది అంటే అసలు వాళ్ళకి ఆగడం అంటే ఏంటో తెలియనిది. దీనికి ముందుకు సాగడం మాత్రమే తెలుసు. ఈ సైన్యం ప్రథమ కర్తవ్యం ఏంటంటే మొఘలాయి సామ్రాజ్యంపై తిరుగుబాటు చేసి మొఘలాయి పతాకాన్ని కిందికి దించటమే వాళ్ళ కర్తవ్యం. మన పతాకాన్ని ఎగురవేయడమే వాళ్ళ లక్ష్యం.
ఇది సైన్యం కాదు, పెను తుఫానులా సాగిపోతుంది. అభినందనలు బేగం సాహెబా, మీ చేతుల్లోనే ఆ సైన్యం పగ్గాలు ఉన్నాయి. ఈ సైన్యం లోకంలోని అతిపెద్దదైన సామ్రాజ్యాన్ని మట్టిపాలు చేయడానికి వెళుతోంది. ఒకటి గుర్తుంచుకో కాజీర్బేల్, ఈ సైన్యంలోని ప్రతి ఒక్క సైనికుడికి యుద్ధం చేసి విజయం సాధించటానికి తగినంత కారణం ఉంటుంది. అప్పటికీ కూడా వాళ్ళలా చేయలేకపోతే నువ్వు చేయవలసిందల్లా వాళ్ళు దారుణమైన చావుని జీవితాంతం అనుభవించేలా చేయాలి. చిత్తం హిందూ దేశపు మహారాణి, చిత్తం. తోడర్మల్ సాహెబ్, మీరు ధైర్యంగా ఉండండి. ఖుదాని నమ్ముకోండి, ఆయన చేయలేనిదేదీ లేదు. ఆ ఖుదాని నమ్ముకున్న వారికి ఎన్నడూ అన్యాయం జరగదు. నేను కూడా మిమ్మల్ని కాపాడమని ఖుదాని కోరుకుంటాను. నాకు కూడా దైవం మీద పూర్తి నమ్మకం ఉంది జాకీరా. అయినా ఇది నా తలరాతలో ఆ విధాత రాసినది, నేను అనుభవించక తప్పదు. అందుకు నా ప్రాణాలు పోయినా సరే, కానీ షెహనాజ్ నిజ స్వరూపం అందరికీ తెలిసిపోతే చాలు. ఓ నా మౌలా, నా జగద్రక్షక, ఇవాళ మా హృదయమే మా తీర్పు మీద ఎందుకు తిరుగుబాటు చేస్తోంది? మాకెందుకు ఇప్పుడు జరుగుతున్నదంతా సరైనది కాదు అని మాకెందుకు అనిపిస్తోంది? కొద్దిసేపట్లో తోడర్మల్లు గారి ప్రాణాలు పోనున్నాయి, కానీ ఆ తీర్పు చెప్పడానికి ముందు అంతటి కలవరం మాకు ఎప్పుడూ కలగలేదు. ఇలాంటి కలవరం మేము ఇంతవరకు ఏ తీర్పు చెప్పినప్పుడు అస్సలు కలగలేదు. అంటే దాని అర్థం మేము ఏదో తప్పుడు నిర్ణయం తీసుకున్నామనేగా. ఓ మా మౌలా, మాకు దారి చూపించు. ఒక బాద్షా ఎన్నడూ అన్యాయం చేయకూడదు. మేమొక బాద్షాగా 100 మంది నేరస్తుల్ని వదిలేయొచ్చుగాక, కానీ ఒక నిరపరాధిని శిక్ష పడకుండా కాపాడాలి. ఓ నా ఖుదా, అశాంతి నిండిన మా హృదయానికి శాంతిని ప్రసాదించు. మమ్మల్ని ఆదుకో మౌలా, మాకు సాయం. ఈరోజు ప్రశ్న: అక్బర్ ఆంతరంగములో ఉన్నది ఎవరు? ఏ జోదా బేగం, బి సలీమా బేగం. ఒక బాద్షాగా 100 మంది నేరస్తుల్ని వదిలేయొచ్చుగాక, కానీ ఒక నిరపరాధిని శిక్ష పడకుండా కాపాడాలి. ఓ నా ఖుదా, అశాంతి నిండిన మా హృదయానికి శాంతిని ప్రసాదించు. మమ్మల్ని ఆదుకో మౌలా, మాకు సాయం చెయ్యి. ఏమైపోయింది? ఎక్కడ ఉండాలి? ఇది షహనాజ్ గొంతులో ఉంది. షహనాజ్, భోజనం చేయి. వెళ్ళిక్కడి నుంచి. నేను ఇప్పుడు ఏం తినదలుచుకోలేదు, ఎవరితోనూ మాట్లాడదలుచుకోలేదు, కేవలం జోదతోనే మాట్లాడతాను. వెళ్ళిక్కడి నుంచి. జోదా బేగం గారు మీ దగ్గరకు వస్తారు. ముందు నువ్వు భోంచేయి. పొద్దుటి నుంచి పస్తులుంటున్నాను. నువ్వు నా పొట్టి నకనకలాడితేనే నేను తింటాను. నువ్వు వెళ్ళిక్కడి నుంచి. బుద్ధి లేదు వీళ్ళకి. 2 క్షణాలు కూడా నన్ను ఒంటరిగా వదిలిపెట్టారు. చీటికి మాటికి వీళ్ళ ముందు పిచ్చిదానిలా నటించవలసి వస్తుంది. జోదా, నువ్వు రావడం మంచి పని అయింది. ఎందుకు నన్ను కొట్టావు జోదా? నన్ను ఎందుకు ఇలా కొడుతున్నావు జోదా? నేను ఏం చేశానని ఆ సంగతి నాకు చెప్పు. పాపు,
ఏంటి నీ ఉద్దేశం? నువ్వు నన్ను ఇలా కొడుతూ ఉంటే నేను అలా దెబ్బలు తింటాననుకున్నావా? నన్నేమైనా పిచ్చిదాని అనుకుంటున్నావా? షహనాజ్, నువ్వు పిచ్చిదానివి కాదని నాకు ఇప్పుడే తెలిసిపోయింది. ఎవరు నువ్వు? నేను పిచ్చిదాన్ని కాదని ఎలాగో నీకు తెలిసిపోయింది. ఇక దాచిపెట్టడంలో అర్థం లేదు. చెప్తా విను. నా పేరు నిగార్. ఇక నువ్వేమో అందరికంటే పెద్ద మూర్ఖురాలివి. చాలు, నా ముందు నీ బల ప్రయోగాలు పనిచేయవు. తెలిసిందా? నీకు పిచ్చి లేదని నాకు తెలియనే తెలిసిపోయింది. ఇక తెలియవలసిందల్లా అసలు నువ్వు ఎవరన్నదే, ఇలా నాటకం ఎందుకు ఆడుతున్నావన్నదే. నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నేను నా పదవిని గౌరవాన్ని పొందడానికి చేస్తున్నాను. నేను మొఘలాయి సామ్రాజ్యానికి మొదటి మహారాణినై ఈ రాజ్యాన్ని పాలించదలిచాను. నేను చాంద్ బేగం కూతుర్నైన నిగార్ని. స్వర్గస్థులైన హుమాయూన్ బాద్షా గారి కూతుర్నైన నిగార్ని నేను. అంటే జలాల్కి అక్కయ్యనవుతాను. ఈ అక్క తన జీవితాన్ని, అక్క తల్లి జీవితాన్ని జలాల్ నాశనం చేశాడు. మా అమ్మి జాన్ని కారాగారంలో నిర్బంధించాడు తాను. జలాల్ తెలివిని ఉపయోగించి ఆవిడ తన కూతుర్ని కూడా గుర్తించలేనంత దుర్గతి పాల్చేశాడు. ఆవిడ్ని, సామ్రాజ్యాన్ని పంచుకోవడం జలాల్కి ఇష్టం లేదు. నువ్వు చాంద్ బేగం కూతురువా? షహీన్ షాకి అక్కయ్యవవుతావా? నిగార్, నువ్వు చాలా పొరపాటు పడుతున్నావు. షహీన్ షా ఎన్నడూ ఏ స్త్రీని కష్టపెట్టరు. వారి స్వయంగా చాంద్ బేగం కోసం వెతుకుతున్నారు. నువ్వు వారి అక్కవని కూడా వారికి అసలు తెలియనే తెలియదు. నీకు నోరు చాలా ఎక్కువ జోదా. తక్కువగా మాట్లాడుంటే ఎవరు ఎలాంటి వారని తెలుసుకొనుంటే ఇప్పుడు నీకు గతి పట్టేది కాదు. కొంగు తిన్నావా? ఏం జరిగింది రాజా? ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? ఇవి చూడండి, ఆ షహనాజ్ ఏం చేసిందో. తనేమో బాషా తల, బేగం తల కోసేసింది. పోనీ, మేము మీకోసం కొత్త బొమ్మలు తెప్పిస్తాం. లేదు, మాకు ఆ బొమ్మలే కావాలి. మీరు ఆ షహనాజ్ కి శిక్ష వేయండి. తనేమో మా బాషా జలాలుద్దీన్ తల, మా చోటి అమ్మి జాన్ జోదా బేగం తల కోసి పారేసింది. సరేండి, మేము వెంటనే తెప్పిస్తాం. మీరిక వెళ్ళండి, పర్లేదు. ఇదే మాట అర్థం కావటం లేదు. ఆ రోజు షహనాజ్ ఈ బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. అలాంటప్పుడు వీటిని తలలు నరికి వీటిని ఎందుకు ఇలా చేసినట్టు? జోధా బేగంని కట్టిపడేస్తావా? ఏంటిది? ముందుకు రావద్దు జలాల్. వస్తే నీకు అత్యంత ప్రియమైన బేగం లేకుండా పోతుంది. కృతజ్ఞురాలా, నీకు చేయూతనిచ్చి నిన్ను నమ్మిన వారిని నువ్వు ఇంత పెద్ద మోసం చేస్తావా? మోసమా? ఈ లోకంలోనే అతి పెద్ద దగాకోరు నన్ను మోసగత్తి అంటున్నాడా? ముందుకు రావడానికి ప్రయత్నించకు జలాల్. వస్తే నీ బేగంని పోగొట్టుకుంటావు. ఎందుకు చేస్తున్నాడు ఈ పని? ఆవిడికి ఎందుకు ద్రోహం చేస్తున్నావు? ద్రోహం చేసింది నువ్వు జలాల్. నువ్వు మీ నాన్నకి ద్రోహం చేశావు. వారి చివరి అగ్ని ధిక్కరించావు. షహీన్ షా, ఈ అమ్మాయి షహనాజ్ కాదు, తన పేరు నిగార్. అంటే చాంద్ బేగం గారి కూతురు. తన మీకు అక్క అవుతుంది. ఈరోజు ప్రశ్న: అక్బర్ ఆంతరంగములో ఉన్నది ఎవరు? ఏ జోదా బేగం, బి సలీమా బేగం. సరైన సమాధానాన్ని జట్టి జేఏ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి ఏ లేదా బి అని టైప్ చేసి
57575కి ఈ రోజే SMS చేయండి. SMS కాంటెస్ట్ లో పాల్గొనండి. XXX వారు అందించే రోజుకో వెండి విగ్రహం మీ సొంతం చేసుకోండి.